అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బెండలపాడు విలేజ్, చంద్రగొండ మండలం. నా పేరు తేజ సురేష్. ఈరోజు నేను కల్లాడ మల్లారం అతనికి మిరపకాయలు అమ్మాను. నిన్న 19,000కు బేరం అయిపోయింది. అయితే ఈరోజు కాటా వేసుకుంటా అని పొద్దున వచ్చారు వాళ్ళు. పొద్దున వస్తే వాళ్ళు బోరెం తీసుకొని వచ్చారు. వెహికల్స్ కూడా వాళ్ళే. లూజ్ పోసుకుంటాం అన్నారు. సరే అన్న. అయితే కాటా వేసేటప్పుడు జేబులో రిమోట్ ఉంది. నేను రిమోట్ చూసా గానీ అతన్ని పట్టుకోకుండా లాస్ట్ కు ఒకేసారి పట్టుకుందాంలే అని అన్ని కాటా వేయించా. ఫస్ట్ అన్ని కాటా వేయిస్తే నా మిరపకాయలు నాకు యావరేజ్ నాకు తెలుసు ఎంత వచ్చేది. అప్పుడు ఎంత వస్తుందో గమనించదామని నేను ఇక మామూలుగా ఉన్నా. అయితే లాస్ట్ కి నాకు 20 క్వింటాలకి టోటల్ గా రౌండ్ ఫిగర్ చేశారు. ఈ రోజు 20 క్వింటాలకి రౌండ్ ఫిగర్ చేయగానే నాకు అనుమానం వచ్చిందన్నా, మరి నీ దగ్గర ఏదో ఒక ఆయుధం ఉంది, నా 20 క్వింటాలు కాదు నా మిరపకాయలు, నీ దగ్గర ఆయుధం ఉన్నది తీసి చూపెట్టు సంతోషంగా, ఇందులో నిన్ను కొట్టము తిట్టము, నువ్వు ఒప్పుకో అని నేను అడిగా. అయితే అతను నా దగ్గర ఏం లేదని చెప్పాడు. ఏం లేదనగానే నేనన్నా కదా ఒకసారి చెక్ చేస్తే అవతలకి పడేశాడు నా ముందే. పడేసిన తరువాత నేను నిన్ను ఏ ఒక్క మాట కూడా అనని చెప్పి వెహికల్ నేనే ఆ లోడ్ బండి నాకు డ్రైవింగ్ వచ్చు కాబట్టి లోడ్ బండి తీసుకొని ఏబిర్జీ కాటాకి వెళ్ళిపోయా. దామర్చర్ల ఏబిర్జీకి వెళ్తే నాకు ఆ వెహికల్ కూడా కాటా తెలుసు. రెండు బండ్ల మిర్చి ఈ కళ్ళంలో 2 బండ్లు అయింది నా మిరపకాయలు. అందులో ఒక బండిలోనే 20 క్వింటాలు తేలాయి ఇవాళ మిర్చి. నా మిరపకాయలు ఒక్క బండిలో 20 క్వింటాలు తేలాయి. నా రాశి మొత్తాన్ని 20 క్వింటాలు చూపెట్టారు ఈ రోజు. ఓకే రైట్. ఇప్పుడు వాళ్ళు మొత్తం మీద రిమోట్ కంట్రోల్ తోని కాటా మోసం చేసి నన్ను ఈ రోజు 1,50,000కి మోసం చేశారు. నీ పేరు తేజ సురేష్, సన్ ఆఫ్ లక్ష్మణ, బెండలపాడు. నా దగ్గరకు వచ్చారు ఫస్ట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.